రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఉపాధి హామీ బిల్లులు జాప్యంపై ఓ ట్రాక్టర్ యాజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోళనకు దిగాడు. లింగంపేట గ్రామానికి చెందిన లాండే సంతోష్ ఉపాధి హామీ కింద రోడ్ల మరమ్మతులకు మట్టిని తరలించాడు. అయితే ఏడాది గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోగా నాగరాజు తనను బెదిరిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా పనులకు సంబంధించిన పేమెంట్ ను రికార్డు చేశామని, నిధులు రాగానే బాధితుడికి డబ్బులు చెల్లిస్తామని ఏపీఓ రాజయ్య వివరణ ఇచ్చారు. ఎలాంటి ఇష్యూ ఎత్తాలి, ఎలాంటి ఇష్యూ పెట్టాలి సార్. నేను 4 నెలలుగా నేను చేసిన సార్ డబ్బులు 200 ట్రిప్ల పైసలు సార్. నాకు ఎవరు ఇవ్వాలి సార్? నాకు పిల్లల బిల్లు లేదా సార్? పొక్కులు చూడరు సార్. పైసలు అంటే పడ్డానికి ఇస్తాను. ఇప్పుడు ఈ దొంగ గవర్నమెంట్ దేనికి డబ్బులు ఇస్తలేదు. నాకు ఇయ్యే సార్, నా జీతం కడిగేస్తున్నాయి. జీతం పెట్ట సార్. 2025 4వ నెలల రోడ్ల పని కొరకు నేను ట్రాక్టర్ మట్టి పెట్టినా. గవర్నమెంట్ డబ్బులు రావు అని నేను అన్నా. అందరూ అత్తే చూడ నీ డబ్బులు నీకు ఒక్కరికి నా జీతం కడిగేసాను ఇస్తా అన్నాడు సార్ నారా సార్. టెక్నికల్ అసిస్టెంట్ లింగంపేటకి సంబంధించిన నారా సార్ అంటే ఇంకెవరు ఉంటారు, వాళ్ళు కాదు, టెక్నికల్ అసిస్టెంటే. నేను ఎప్పుడు అడిగినా గవర్నమెంట్ అత్త ఇస్తా లేకపోతే లేదు, నన్నే చేయమంటాను. రాజేసార్ నాడు ఇంకా మళ్ళీ ఇంకో పేరు చెప్తే ఎంపీడీఓ అడిగితే ఆడిఓ అంటే ఎంఆర్ఓ అంటే స్టేషన్ అంటే కలెక్టర్. ఇక వాళ్ళ సూట తిరిగా నాకు కూలి పని ఓడియాలి, నాకు పిల్లలు వద్దా ఆనాడు చెప్పాలి కదా, డబ్బులు అత్త ఇస్తా లేకపోతే లేదు. సార్ నాకు 200 ట్రిప్లకు రావాలి సుమారు. ట్రిప్కి 500 600 అది సుధా క్లారిటీ లేదు. ఎక్కువ మాట్లాడితే ఏమన్నా ఒక రోజు నారా సార్ నువ్వు పని చేసినట్టుగా నాకు ఏదైనా సర్టిఫికేట్ ఉందా, అవే మమ్మీ ఉందా అన్నాడు. డైరెక్ట్గా నువ్వు పని చేసినట్టుగా నా దగ్గర ఏమైనా ఉందా నీకు బాకీ కార్డు అన్నాడు. నేను ఏం చెప్పాలి? విసిగి చెంది ఇటుకి వచ్చిన నారా సార్కు పోతా నేను దాగుతా. నాకు ఇచ్చిన ఒక పెద్ద మనిషి 1,00,000 రూపాయలు చచ్చిపోదని వదిలిపెడతారు కాగితం చెప్పేస్తాను మాట ఇచ్చింది. అక్కడ ఏంటంటే మా లింగంపేటకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ అంటే గ్రామ పంచాయతీ బీడం పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ 1,00,000 రూపాయలు అప్పించింది సార్. ఎక్కడి నుంచి ఏర్పడాలి సార్? ఇలాంటి దొంగ దొరికినాక నారా సార్ అంటేనే మీరు ఇంతకైనా కానిస్టేబుల్ మీకు 2,00,000 రూపాయల బండి లేదు, మరి ఆయనకు 3 లక్షల బండి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఆఫీసులో డ్యూటీ కదా. అయ్యో మీ లెక్క ఫీల్డ్ మీద తిరిగేది కాదు.